పాస్టర్ ప్రవీణ్ పగడాల మృతిపై విచారణ జరిపి వాస్తవాలను ప్రజలకు తెలియచేయాలని పలువురు క్రైస్తవ సంఘ నాయకులు అన్నారు. ఆదివారం క్రైస్తవ మత బోధకుడు ప్రవీణ్ పగడాల అనుమానాస్పద మృతిపై నిజాలు తేల్చాలని కోరుతూ చీరాల ప్రాంత క్రైస్తవులు శాంతియుత ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీ సెయింట్ మార్క్స్ లూథరన్ చర్చి వద్ద నుండి ప్రారంభమైంది. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ ప్రవీణ్ పగడాల మృతిపై పలు అనుమానాలు ఉన్నాయని వాటిని నివృత్తి చేయాలని అన్నారు. మరి శాంతియుతంగా ఈ ర్యాలీ నడుస్తుంది కనుక దయచేసి సాక్షుల లిస్టులో ఉండి ఆయన దేవుని రాజ్యంలో ఉన్నారు. సగుణ అనేటువంటి భక్తుడు బైబిల్ గ్రంథంలో దేవుని ఆత్మతో నిండుకుని ఆయనతో తర్కించేటువంటి వారితో ఆయన మాట్లాడినప్పుడు దేవుని ఆత్మ ఆయనను ప్రేరేపించిన పూర్తి సహకారం అందించినందుకు మరి ప్రెస్ వారికి గొప్పగా వాడబడుతున్నటువంటి పాస్టర్ పగడాల ప్రవీణ్ గారి యొక్క అకాల మరణం తెలుగు 2 రాష్ట్రాలను కూడా మరి దిగ్భ్రాంతికి తీసుకుని వెళ్ళింది. కనుకనే మరి మన చీరాల పట్టణంలో ఉన్న క్రైస్తవ సంఘాలు, కాపరులు, క్రైస్తవ నాయకులు, పెద్దలు, స్త్రీలు, పురుషులు, యవనస్తులు వారి మరణాన్ని నిరసిస్తూ మరి శాంతియుతంగా జరుగుతున్నటువంటి ఈ ర్యాలీ మన రాష్ట్రానికి, మన దేశానికి కనువిప్పు కలిగించినట్లు మరి జరిగించబడాలని, దైవ సేవకుల మీద జరుగుతున్న అమానుషమైన దాడుల్ని మరి క్రైస్తవులుగా మనం క్షమిస్తూ ఈ శాంతియుతమైనటువంటి ర్యాలీలో పాల్గొన్నటువంటి అందరికీ వందనాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని మనం జయప్రదంగా జరిగించి మరి గడియార స్తంభం సెంటర్లో వారి యొక్క మరణాన్ని పురస్కరించుకొని శాంతియుతమైనటువంటి కొవ్వొత్తుల యొక్క ర్యాలీ కార్యక్రమాన్ని ప్రదర్శనను మనం జరిగించనున్న విషయాన్ని గమనించి మరి వేల మంది క్రైస్తవులు, మరి క్రైస్తవ సహోదరులు, నాయకులు, పెద్దల యొక్క ర్యాలీలో ఉన్నారు. మరి కార్యక్రమాన్ని దేవునికి మహిమకరంగా మరి ముఖ్యంగా మరి ప్రవీణ్ గారు విడిచిన కుటుంబానికి కూడా దేవుడు ఆదరణ అందించాలని కోరుతూ మరి కార్యక్రమాన్ని కొనసాగించుకుంటున్నారు.